ప్రతిసారి ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ సూపర్ క్రైన్స్ ఓనర్ కూడా టీవీ9తో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. ఈ గణేష్ నిమజ్జనం కోసమే ఏడాది పాటు కూడా తాము ఎంతో వెయిట్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తాం. సో అట్లాంటి సూపర్ క్రైన్స్ ద్వారా గణేశుడి తన తల్లి ఒడిలోకి చేరేందుకు ఆ సూపర్ క్రైన్స్ సహకారం కూడా ఇందులో చాలా ఉందని చెప్పచ్చు. సో ఆ క్రెయిన్ ద్వారా గణేష్ని ఆల్రెడీ ఎక్కించారు. సో ఆల్రెడీ సగం నిమజ్జనం బడా గణేష్కి సంబంధించిన నిమజ్జనం హాఫ్ అంటే దాదాపు ఒక 30% కంప్లీట్ అయిపోయినట్టుగానే భావించాలి. ఇంకొక 70% పూర్తిగా నీటిలోకి తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరినప్పటికీ చివరిసారిగా భక్తులకు ఇంకా నీటిలో ఉన్నప్పుడు కూడా మహాగణపతి దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే విగ్రహం కంప్లీట్గా వాటర్లోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ రోజు నుండి మరొక 3-4 రోజుల తర్వాత కూడా స్వామివారి ఆనవాలు అంటే ఏ ప్రదేశంలో అయితే స్వామివారి నిమజ్జనం జరుగుతుందో ఆ ప్లేస్లో స్వామివారికి సంబంధించినటువంటి ఆకారం స్టిల్ ఇంకా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఎత్తైనటువంటి విగ్రహం, అంత బరువు ఉన్నటువంటి విగ్రహం నీటిలో మునగటానికి కూడా చాలా సమయం పడుతుంది. సో ఆ కింద ఎలాంటి స్వామివారి విగ్రహం ఎక్కడైతే నిమజ్జనం అవుతుందో సో అక్కడ ఎలాంటి వేస్టేజ్ కానీ ఎలాంటి మెటీరియల్ కానీ ఆ వాటర్లో ఉండకుండా ఒక ప్రత్యేక వాహనం అక్కడ లోపల ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లోపల ఉన్నటువంటి లేక్ క్లీనర్ వాహనం అని ఒకటి ఉంటుంది. సో ఆ వెహికల్ ద్వారా మొత్తం లోపల దాదాపు 19 feet లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆల్రెడీ తీసేశారు. సో ఎందుకంటే ఇంత పవిత్రంగా భావించేటువంటి స్వామివారి నిమజ్జనం జరిగేటువంటి చోట మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుండి కూడా ప్రత్యేకమైనటువంటి వెహికల్ లేక్ క్లీనింగ్ వెహికల్ ప్రత్యేక జేసీబీ ద్వారా లోపల 19 అడుగుల లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసేశారు. ఇక్కడ వేస్టేజ్ అంటే మరొక అర్థం లేదు, నిన్న మొన్న కూడా చాలా నిమజ్జనాలు జరిగాయి కాబట్టి ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఆ పూలు కావచ్చు